అవి కాదు మావిగన్ అంటేనే మీకు భయం. మావిగనా? ప్రజలు ఇప్పుడు మీ మీటింగ్స్ కంటే మీ మీమ్స్ నే ఎక్కువ చూస్తున్నారు. ఇదిగో భవన్, 2 ఏళ్లుగా మీ కూటమి పాలన చూస్తూ ఉంటే ప్రజలు విసిగిపోయినారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, చివరికి సూపర్ మోసం చేసినారు. ఏయ్ జగ్లక్, నీ మాటలు వింటుంటే ఓడిపోయిన తర్వాత కూడా నీకు బలుపు తగ్గలేదనిపిస్తుంది. ప్రజలు తీర్పిచ్చారు, అది ఇంకా జీర్ణం కాలేదా? ప్రజలు మోసపోయినారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఇప్పుడు అర్థమైంది. అదే మాట మీరు ఎన్నికల ముందు కూడా చెప్పారు. కానీ ప్రజలు మీ మాట కంటే మీ అన్యాయ పాలన ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు. అసలు మీ మేనిఫెస్టో ఎక్కడుంది అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. మా మేనిఫెస్టో సంగతి మాట్లాడే హక్కు నీకుందా సైకోరెడ్డి? 5 ఏళ్లు అప్పుల మీద రాజ్యం నడిపి ఇప్పుడు లెక్కలు అడుగుతున్నావా? సూపర్ 6 హామీలు ఏమైనాయి? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పెన్షన్లు అన్ని గాలికి వదిలేసినారు. మర్చిపోయింది మేమా? ప్రజలు మీ డ్రామాలు మర్చిపోలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం యువత ఎంత తిరిగిందో గుర్తుందో? ప్రజల కోసం నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజల కోసం ఏంటి? ప్రజల కోసం ఒక్కేం కాదు, మైక్ దొరికిందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదే మాట మీ సైకో బ్యాచ్ అప్పుడేమన్నారో గుర్తుందా? రాష్ట్రం కాదు కేంద్రం అని ఊగిపోయారు. ఇప్పుడు మీరే బంకుల ముందు నిలబడుతున్నారు. చిచి, మీ చంద్రబాబుకి బీపీ పెరిగిపోతా ఉందని చెప్తా ఉన్నా. అసలు నీ పేరు వినగానే గుర్తొచ్చేది ఏంటో తెలుసా సైకో? బెంగళూరు ప్యాలెస్లు, తాడేపల్లి గోడలు. అవి కాదు మావిగన్ అంటేనే మీకు భయం. మావిగనా? ప్రజలు ఇప్పుడు మీ మీటింగ్స్ కంటే మీ మీమ్స్ నే ఎక్కువ చూస్తున్నారు. ఇదిగో సింగిల్గా వచ్చే సింహం ఈ జగ్లక్. అదే సింహం ఎన్నికల ఫలితాల రోజు మ్యావ్ మ్యావ్ అని పిలిలా అయింది కదా జగ్లక్. మీరంతా గుంపులుగా ఏకమైనారు. అవును, ఎందుకంటే మేము కలిసి కట్టుగా పని చేస్తాం. నీలా అందరితో గొడవ పడి చివరికి ఒంటరిగా మిగిలిపోం కదా. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు చేస్తా ఉన్నాడు. వెన్నుపోట మాట నువ్వంటే జనం నవ్వుతున్నారు సైకోరెడ్డి, నవ్వుతున్నారు. ఇదిగో ముందుగా మీ పార్టీ వాళ్ళని కట్టడి చేసుకో. ఒకడు రిక్షా దొక్కుతాడు, ఇంకొకడు గాడితో ఊరేగుతాడు. ప్రజలు నిరసన చూడట్లేదు, కామెడీ చూస్తున్నారు. కామెడీ. స్థానిక ఎన్నికల్లో మా జెండా ఎగురుతుంది పవన్. జెండా ఎగరాలంటే ముందుగా కార్యకర్తలకి ధైర్యం ఉండాలి. ఇంకా జగ్లకి మీ వాళ్ళు మాత్రం ఇంకా జగ్లకి ఏ స్కెచ్ చేస్తాడని భయపడుతున్నారు. మేము పేదల కోసం పని చేసినాం. ఏంటి? పేదల కోసం పత్రికల్లో ప్రకటనల కోసం పని చేసిన వాడికి ప్రతిరోజు తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు సైకోరెడ్డి, అవసరం ఉండదు. వైఎస్ఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. గతాన్ని పట్టుకుని అదే సాగదీయకు. ఇప్పుడు ప్రజలు భవిష్యత్తు చూస్తున్నారు. అది మీ బ్యాచ్కి అర్థం కావట్లేదు, మీ సైకో బ్యాచ్కి. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటా ఉన్నారు. మేము అనట్లేదయా. మీ మాటలు మీ పనులు చూసి ప్రజలే ఆ పేర్లు పెడుతున్నారు. మీరు డైవర్షన్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. డైవర్షన్ అంటే ఏంటో నీ దగ్గరే నేర్చుకోవాలి జగ్లక్. ఏదైనా సమస్య వస్తే వెంటనే కొత్త కథ స్టార్ట్ చేస్తావు. కొత్త ఆరోపణ, కొత్త డ్రామా. నీ గురించి ఎవడికి తెలియదు. ఇదిగో నువ్వేనే చెప్పు, ప్రజలు మళ్ళీ నన్నే నమ్ముతా ఉన్నారు. నమ్మకం అనేది మాటలతో రాదు శవాల్ రెడ్డి, నేల మీద తిరిగితేనే వస్తుంది, కష్టాలు నిలబడితేనే వస్తుంది. అది గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ వస్తా. నువ్వు మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ప్రజలు అడిగేది ఒకటే, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చావు, తిరిగి ఎందుకు ఇవ్వాలి అని. దానికి సమాధానం నీ దగ్గర ఉండదు జగ్లక్. నీకు చివరికి మిగిలేది గుడ్డు సున్నా. ఏంటి అర్థమైందా? గుడ్డు సున్నా రాసి పెట్టుకో.